జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఆయన మీద అనేక రకాల ఒత్తిళ్ళు అవి వస్తూనే ఉన్నాయి. కాపు సంఘం ద్వారా కానీ, కాపు పెద్దల ద్వారా కానీ, ఇతరత్ర సంఘాల ద్వారా కానీ ఆయన మీద అనేక రకాల ఒత్తిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే హరిరామయోగి లాంటి వారు సీఎం అయితే బాగుండు మా పవన్ కళ్యాణ్ గారు అంటూ లేఖలు కూడా రాశారు. ఇంకా అలాంటి నాయకులు, అలాంటి కార్యకర్తలు, ఇంకా కొంతమంది ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క సందడి, ఈ యొక్క విమర్శలు, ఈ యొక్క ఆకాంక్షలు ఎక్కువైపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకుండా సీఎం ఎలా అవుతారు? ఆయన డైరెక్ట్గా సీఎం అయిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఆ కొందరు కూడా ఎందుకంటున్నారో వాళ్ళ మనసుకే తెలియాలి. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే జనసేన అధ్యక్షుడిని గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు సీఎంగా జగన్ గారిని ఓడించి అతను ఎమ్మెల్యేగా ఎదగాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు ఆయనే పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా సీఎం అయిపోవాలని ఎలా కోరుకుంటారండి? అది ఎంతవరకు సమంజసం? అసలు డిగ్రీ పాస్ అవ్వాలి అంటే ఎల్కేజీ చదవాలి కదా, ఫస్ట్ క్లాస్ని కనీసం పాస్ అవ్వాలి కదా, చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఎమ్మెల్యే కావాలి కదా. ఈ విషయం ఆ కాపు సంఘ నాయకులకు తెలీదా? జనసేన నాయకుడు సీఎం అయిపోవాలి అనుకున్న వాళ్ళకి తెలీదా? అతను విమర్శిస్తున్న వాళ్ళని, అతన్ని రెచ్చగొడుతున్న వాళ్ళని, జనసేన సైనికుల్ని రెచ్చగొడుతున్న వాళ్ళకి ఈ విషయం తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళి అసెంబ్లీలో చోటు సంపాదించి మన పార్టీని అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత ఆలోచించాలి అని వారు చాలా క్లియర్గా ఉన్నారు. అతని మీద ఎంతటి ఒత్తిడి ఉన్నా అతను మాత్రం దారి తప్పకుండా, మాట తప్పకుండా, మాట జారకుండా తన సేనని సఫలీకృతం చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. వాళ్ళని క్రమశిక్షణలో పెడుతున్నారు. కానీ మధ్యలో కొంతమంది వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఉండకూడదని పనిచేస్తున్నారా? కావాలని జనసేన నాయకుల్ని రెచ్చగొట్టడానికి పనిచేస్తున్నారా? కావాలని కాపు సంఘ నాయకుల్ని రెచ్చగొట్టాలని పనిచేస్తున్నారా? లేదు సామాజిక వర్గం ఏదైతే జనసేన నాయకుడు సామాజిక వర్గం తాలూకా ఓట్లు జనసేనకి, టీడీపీ పడకూడదని ఈ కుట్ర చేస్తున్నారా? ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని జాగ్రత్తగా పనిచేయాలి. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జనసేన, టీడీపీ పార్టీ పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఎలక్షన్లు సవ్యంగా జరగాలంటే ఈ పార్టీ 2 పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇవి అధికారంలోకి రావాలి అంటే అందరూ సమన్వయం పాటించి ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అటు జనసేన పార్టీ వాళ్ళు కానీ, ఆ నాయకులు కానీ, ఈ నాయకులు కానీ, ఆ కార్యకర్తలు కానీ, ఈ కార్యకర్తలు కానీ సమన్వయం కోల్పోకుండా ముందుకు వెళ్తేనే వీళ్ళు విజయం సాధిస్తారు. లేకపోతే మరో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.